ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6-7 వచనములు. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసెదను. నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రపంచములో ఉన్న సమస్త జనులకు ఒక విశ్రాంతి దినమును, పరిశుద్ధపరిచినటువంటి దినమును ఆయన ఏర్పాటు చేశారు, ఆజ్ఞను ఇచ్చారు, నిబంధనను పెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దానిని అపవిత్రపరిచేటువంటి మనస్సు ఎందుకు కలుగుతుంది అని అంటే, సైతాను వారిలో ఉండబట్టి, సైతాన్ తలంపులలో వారు బ్రతుకుతూ ఉన్నారు కనుక పరిశుద్ధ దినాన్ని అపవిత్రపరచాలనే ఆలోచన వారికి కలుగుతూ ఉంటుంది. మందిరానికి వెళ్ళేటువంటి మనస్సు వారికి ఉండదు. దూరమైన సత్యమైనటువంటి బోధ నాకు కావాలి, యథార్థమైనటువంటి సత్యమైన వాక్యము నాకు కావాలి అనుకునేటువంటి ఆలోచన వారికి ఉండదు. సైతాను ప్రేరేపణలో, సైతాను ముసుగులో అలాగే వారు ఉండిపోతారు. వారందరూ కూడా అంధకారమునకు వెళ్ళిపోతారు. ఎలా మనం చెప్పగలము అనంటే, దేవుని యొక్క ఈ లేఖనములో చెప్తున్నటువంటి మాట, ఎవరైతే అపవిత్రపరచకుండా పరిశుద్ధముగా ఆచరిస్తారో, ఆయన నిబంధనను గైకొంటారో, ఆయన సేవ చేయడం అనంటే నీవు విశ్వాసిగా ఉంటే సమయానికి మందిరానికి వెళ్ళడము, నీవు పరిచారకుడిగా ఉంటే సమయానికి దేవుని యొక్క మందిరానికి వెళ్ళడము, అందరికంటే ముందుగా వెళ్ళి అన్ని విషయాల్లో సహాయపడడము, అందరూ వెళ్ళిన తర్వాత అన్నిటిని సమకూర్చి చక్కగా మరలా వెళ్ళడము. ఇది ఎవరైతే చక్కగా నిబంధనను గైకుంటూ ఉంటారో వారందరూ కూడా ఆయన పరిశుద్ధమైన పర్వతానికి వెళతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ఇస్తున్నటువంటి వాగ్దానం అదే. ఈరోజు ఎవరైతే ఆ విధముగా నిబంధనను గైకొంటారో వారందరినీ నా పరిశుద్ధ పర్వతానికి నేను తీసుకొని వెళతాను. ఆయన నివసించేటువంటి పర్వతములో వీరందరూ కూడా ఉంటారు అని అంట. అలాగే ఈ లోకములో వారిని తన మందిరములో కూడా ఆనందింప చేస్తారంట. ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషింప చేస్తారంట. ఆయన ప్రతి విషయంలో సహాయము చేస్తారంట. సంతోషముగా నీవు ఉంటే ప్రియ దేవుని బిడ్డ, దానికి మించినటువంటి సంపద ఏది కూడా లేదు, దానికి మించినటువంటి ఆరోగ్యము ఏది కూడా లేదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ వాగ్దానం నా జీవితంలో నేను పొందుకోవాలని ఆశ మీకుందా? ఈ వాగ్దానం నా బిడ్డల జీవితంలో, నా జీవితంలో నెరవేరాలి, నేను ఆ విధంగా ఉండాలి, దేవుని పరిశుద్ధమైన పర్వతానికి నేను ఎక్కాలి, ఆయనతో కూడా యుగయుగములో నివసించాలి అని ఆశ నీకుంటే దేవుడు నిన్ను ఆనందింపచేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే అపవిత్రపరచాలని చూస్తూ ఉన్నారో, ఈ అపవిత్రమైన ఆత్మలు పట్టుకున్న వారు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని కూడా రానివ్వరు. ఎంత భయంకరంగా ఉంటాయి ఆ సైతాను ప్రభావాలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ మట్టుకు మీరైతే ఒకవేళ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే, అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే, ఖచ్చితంగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితుల్లో ఉంటే దేవునికి తెలుసు అది. ఆయన మిమ్మల్ని తప్పకుండా పరిశుద్ధ పర్వతానికి తీసుకొని వెళతారు. దాని గురించి విచారించొద్దు. ప్రయాణంలో ఉన్నా సరే దేవుని వాక్యాన్ని వినేటువంటి అవకాశం ఇప్పుడు కల్పించింది. మీరు ఎక్కడ ఉన్నా కూడా దేవుని యొక్క ఆరాధనను చూసేటువంటి ధన్యత దేవుడు
ఆన్లైన్లో ఇచ్చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇష్టం ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఈరోజు పరిశుద్ధ దినము, నేను వాక్యము సన్నిధిలో లేకపోయినా, ఇదిగో ప్రయాణంలో ఉన్నా సరే నేను వాక్యాన్ని వినాలని ఆశ కలిగిన వారిని దేవుడు తృప్తిపరుస్తారు, దేవుడు ఆశీర్వదిస్తారు, ఆనందింపజేస్తారు. తెలివిని, జ్ఞానమును వారికి ఇచ్చి వారికి ఈరోజు జరగబోయేటువంటి ప్రతి మేలుని కూడా వారికి దయచేస్తారు దేవుడని లేఖనం చెప్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి పరిశుద్ధపరుస్తారో అపవిత్రపరుస్తారో పరిశుద్ధ దినాన్ని, అది మీకే దేవుడు విడిచిపెడుతూ ఉన్నారు. ఆయన మొదటి నుండి కూడా బలవంత పెట్టే దేవుడు కాడు. ఆయన మరణాన్ని, జీవాన్ని మీ ఎదుట పెడుతూ ఉన్నాను, మీరే కోరుకోండి అన్నారు. అంతే ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈరోజు పరిశుద్ధమైన దినము, ప్రభు యొక్క మందిరంలో నేను ఆనందించాలి, స్తుతించాలి, ఘనపరచాలి. నా ప్రభు యొక్క పరిశుద్ధమైన నిజమైన పర్వతానికి, అనగా ఈ లోకంలో ఇవన్నీ తాత్కాలికమైనటువంటివే. ఇవన్నీ కూడా నువ్వు ఎంత పెద్ద చర్చికి వెళ్ళి కోట్ల రూపాయలు పెట్టి కట్టిన చర్చికి వెళ్ళినా వాక్యము లేకపోతే సున్నానే. నీవు వాక్యములో ఎదుగకపోతే, పరిశుద్ధాత్మలో ఎదుగకపోతే, సత్యములో ఎదుగకపోతే, సర్వసత్యములోనికి రాకపోతే ఆయన పరిశుద్ధమైన నిజమైన పర్వతానికి ఎక్కలేరు. అది జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డలారా వాక్యాన్ని ధ్యానించండి, వాక్యములో జీవించండి, వాక్యాన్ని ఇతరులకు బోధించండి, తెలియపరచండి, సాక్షులుగా ఉండండి. ఇవన్నీ జరగాలంటే పరిశుద్ధమైన గుంపులో, పరిశుద్ధమైనటువంటి జనులతో కలుసుకొని మీరు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. చర్చికి వెళ్ళి లోక విషయాలు మాట్లాడుకుంటే వ్యర్థమే. చర్చిలకు వెళుతూ ఈ భయంకరమైనటువంటి వ్యసనాల గురించి, లేదంటే ఈ లోకానుసారమైన ఆలోచనల గురించి, వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే వ్యర్థమే. దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని లేఖనం చెప్తుంది. ఆయన మందిరానికి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, అక్కడున్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా మాట్లాడుతున్నావా? పక్కవారితో సోది చెప్తూ ఉన్నావా? లేదంటే అక్కడ కూర్చొని మోకరించి ప్రార్థనలో ఉన్నావా? జాగ్రత్తగా గమనించుకొని ప్రియ దేవుని బిడ్డలారా అపవిత్రపరచకుండా పరిశుద్ధపరచండి. ఆయన మిమ్మల్ని ఆనందింపచేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దేవుడి లేఖనము ప్రతి జీవితంలో నెరవేర్చబడాలని మీ కొరకు ప్రార్థన, విజ్ఞాపన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. ఎవరైనా మందిరానికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే వారి కూడా ప్రార్థన చేస్తాను. అలాగే మన లైవ్ కూడా వస్తుంది, మీరు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, లైవ్లో ఏకీభవించండి. దేవుడు గొప్ప కార్యాలు, ఆయన స్తుతి ఆరాధనలు, ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు, మీకు సత్యాలు తెలియపరచబడతాయి. మీరు ఆనందిస్తారు, సంతోషిస్తారు, దీవించబడతారు. ప్రార్థిస్తాను మీ కొరకు. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ వాగ్దానములు చూస్తున్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరిలో కూడా నాయన పరిశుద్ధ దినమును అపవిత్రపరిచేటువంటి అపవిత్ర ఆత్మ రాకుండా సహాయము చేయండి అయ్యా. కృపను చూపండి నాయన. అయ్యా, దూరం అనుకోకుండా సత్యమైనటువంటి బోధ దగ్గరికి వెళ్ళడానికి సహాయము చేయండి ప్రభువా. మీ బిడ్డలను నాయన మీరే పరిశుద్ధ పర్వతానికి అయ్యా చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. చక్కగా నాయన వారందరూ, మేమందరం కూడా నాయన మీ పరిశుద్ధ పర్వతము మీద యుగ యుగములు ఉండుటకు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మీ నిబంధనను పాటించే శక్తిని మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. అలాగే తండ్రి ప్రభు, ఎవరైతే అడ్డంకులుగా ఉన్నారో, ఆటంకములుగా ఉన్నారో అయ్యా తండ్రి ప్రభు, మందిరానికి వెళుచు కూడా సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు, వారికి బుద్ధిని పుట్టించండి నాయన. మారు మనసును దయచేయండి ప్రభువా. ప్రతి బిడ్డ కూడా మీ నిబంధనలో ఉండుటకు సహాయము చేయండి అయ్యా. పవిత్రులుగా ఉండుటకు సహాయము చేయండి. మీ మందిరంలో మేలుతో తృప్తిపరచండి ప్రభువా. ఆనందింప చేయండి నాయన, సంతోషింప చేయండి అయ్యా. మీరే సమస్త కార్యములను సఫలపరిచి అయ్యా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. ఈరోజు నాయన పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను 23వ కీర్తన ప్రకారం సమృద్ధిగా దీవించండి అయ్యా. ఇటువంటి జన్మదినంలో అనేకము జరుపుకునే కృపను దయచేయండి తండ్రి అయ్యా. అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారిని దీవించండి అయ్యా. భార్య నాయన తన లోగిట ఫలించు ద్రాక్ష వల్లి వలెను నాయన, తన బిడ్డలు నాయన తండ్రి ప్రభు పరిశుద్ధుల వారి బల్లపు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలన ఉండడానికి సహాయము చేయండి అయ్యా. మీరే కుటుంబాలను శాంతితో, సమాధానముతో నింపండి, ఆశీర్వదించండి అయ్యా. అలాగే తండ్రి ఏ బిడ్డలైతే కుటుంబాలలో నాయన బాధలు, వేదనలు, శోధనలు ఉన్నాయో నాయన ఆదరణకర్త నీవు కనుక మీరే సహాయము చేసి నాయన బిడ్డలను ఆదరించండి నాయన అయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రయాణాలను దీవించండి అయ్యా. అయ్యా, ఏ అత్యవసర పరిస్థితుల్లో వెళుతూ ఉన్నారో బిడ్డలకు తోడుగా ఉండండి అయ్యా. ప్రమాదాల నుంచి తప్పించండి నాయన, క్షేమమును అనుగ్రహించండి అయ్యా. గర్భఫలములు దయచేయండి స్వామి. మంచి కుటుంబాలను దీవించండి అయ్యా. అయ్యా, అవమానాలు తొలగించండి నాయన. అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి నాయన.
ఉద్యోగాలు దయచేయండి ప్రభువా, సంపాదించుకునే సామర్థ్యమును కలిగించండి అయ్యా. అయ్యా మీ యందు భయభక్తులు కలిగి వర్ధిల్లుటకు సహాయం చేయండి ప్రభువా. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పక నేను మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు అనేకము మన మినిస్ట్రీ ద్వారా జరిగించాలని, అనేక ఆత్మలు రక్షించబడాలని, సంఘాలు కోట్లు కోట్లు పెట్టి కట్టేది ఏమీ కూడా లేదు. ఆలోచనలు ప్రియ దేవుని బిడ్డారా, అనేక బ్రాంచెస్ ఓపెన్ చేయాలని ఏది కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆత్మలను సంపాదించాలనేటువంటి భారంతో ఉంటూ ఉన్నాం కనుక మీరు మా కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచడం, తప్పక మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.